హాయ్ ఎవ్రీవన్, హీఈస్ ద పార్ట్ 2 వీడియో. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్. అండ్ ఒకవేళ లాంచ్ ప్యాడ్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అని మీకు ఇంకా తెలియకపోతే, అంటే ఆ ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో చూసి ఇక్కడికి రండి. సో ఆ వీడియో చూస్తే మీకు లాంచ్ ప్యాడ్ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం ఏ డాక్యుమెంట్స్ తేవాలి, మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాలా వద్దా, పాస్పోర్ట్ ఉండాలా లేదా, ఇవన్నీ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే ఎవరైనా కానీ బస్ బుక్ చేసుకుంటే కనుక, లైక్ ప్రైవేట్ బస్ బుక్ చేసుకుంటే గేట్ టు మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ కొడితే డైరెక్ట్గా గేట్ దగ్గరే దించుతారు. ఎవరైనా పేరెంట్స్ లేకుండా వాళ్ళు సెల్ఫ్గా వస్తున్న వాళ్ళైతే బస్ ప్రిఫర్ చేయండి, ఫస్ట్ టైం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉండిద్ది. అండ్ బస్ అయితే కరెక్ట్గా గేట్ 2 దగ్గర దింపుతుంది. సో ఆ గేట్ 2 దగ్గర ఏం చూపించాలంటే ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అంటే ఆధార్ కానీ పాన్ కానీ, అండ్ మనకి ఇచ్చిన ఆఫర్ లెటర్, అండ్ మనకి బోర్డింగ్ పాస్ వస్తుంది లాంచ్ ప్యాడ్లో. ఆ బోర్డింగ్ పాస్ని స్క్రీన్ షాట్ తీసి జెరాక్స్ తీయించుకోండి. వన్ సైడ్ చాలు, క్యూఆర్ కనిపించేలాగా చాలు ఆన్ బోర్డింగ్ పాస్. సో ఈ 3 గేట్ దగ్గర చూపించాలి ఎంటర్ అయ్యేటప్పుడు. అండ్ తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళగానే నేను చెప్పినట్టు బ్యాగ్ చెకింగ్ ఉండిద్ది. బ్యాగ్ చెకింగ్ అండ్ ఫస్ట్ డే ఎలా అయింది అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. సో ఫస్ట్ వీడియో కొంచెం క్లియర్గా కావాలి అంటే ఒకసారి ఇలా వీడియో చూడండి. ఇక్కడ వేరే డీటెయిల్స్ కంప్లీట్గా మాట్లాడుకుందాము. సో బ్యాగ్ చెకింగ్ దగ్గర ఓన్లీ ప్లాస్టిక్, వన్స్ యూజ్ చేసే ప్లాస్టిక్ మాత్రమే నాట్ అలౌడ్, అవి తీయించేస్తారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ప్లాస్టిక్, ఏదైనా వన్స్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే అది తీయించేస్తారు. అండ్ తర్వాత వచ్చేసరికి మెడికల్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి లాంచ్ ప్యాడ్లో కాలం ఆల్రెడీ ఉంటుంది, లైక్ మెడికల్ సర్టిఫికేట్ని ఎంటర్ చేయడానికి. అక్కడ ఎంటర్ చేస్తే చాలు, ఓన్లీ సర్టిఫికేట్ వరకు తీసి స్కాన్ చేయండి. స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోయిద్ది. అండ్ ఇక్కడికి మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. గేట్ దగ్గర కానీ ఆన్బోర్డింగ్ అప్పుడు కానీ ఏం అడగరు. సో అప్లోడ్ చేస్తే సరిపోయిద్ది. లైక్ ప్రాపర్గా అప్లోడ్ చేశారా లేదా అని చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే తెచ్చుకోండి. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రావాలా లేదా అని అడిగారు. సో మన బీటెక్ సర్టిఫికేట్స్ కానీ 10th ఇంటర్ ఈ ఒరిజినల్స్ అయితే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓన్లీ పీసీ జిరాక్స్, ఒకవేళ మీకు డౌట్ ఉంటే అన్ని జిరాక్స్ తెచ్చుకోండి. మనం ఆల్రెడీ లాంచ్ ప్యాడ్లో అప్లోడ్ చేస్తాం, ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఉంటాము. సో ఒరిజినల్స్ తెచ్చుకునే పని లేదు. ఒకవేళ తెచ్చుకున్నా జాగ్రత్తగా పెట్టుకోగలుగుతామంటే తెచ్చుకోండి. పీసీ జిరాక్స్ మాత్రం తెచ్చుకోండి. అండ్ పీసీ లేకపోతే 8th సెమ్ మార్క్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి కాలేజ్ది. అండ్ ఇండక్షన్ సెకండ్ డే రోజు మనకి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవి ఏంటంటే ఎన్ఐటిఎస్ ఫామ్. మనకి లాంచ్ ప్యాడ్లో మనం ఎన్ఐటిఎస్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మనకి బీఓపీటీ ఫామ్ అని చెప్పి ఒక డౌన్లోడ్ బటన్ ఉండిద్ది. ఒకవేళ డౌన్లోడ్ అయితే అది డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. జెరాక్స్ మాత్రమే తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాలి అన్నది తెలుసు అంటే ఫిల్ చేసి అప్లోడ్ చేయండి, ఏం కాదు. ఒకవేళ తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళే చేయిస్తారు. సో ఎన్ఐటిఎస్ ఫామ్ జిరాక్స్ తీసుకొని సెకండ్ డే ఆఫ్ ఇండక్షన్ రోజు ఆ ఎన్ఐటిఎస్ ఫామ్తో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్, మన పీసీ, ఈ 2 మాత్రమే చాలు. అక్కడ వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఇలా కూడా ఉంటాయి, అవసరం లేదు. వాళ్ళు చెప్పినవి అయితే ఆధార్ అండ్ పీసీ, ఈ 2 జిరాక్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా మనం ఇవ్వాలి ఎన్ఐటిఎస్ ఫామ్కి. అండ్ ఆ రోజు సెకండ్ డే వాళ్ళే మనకి ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, అక్కడ ఏం పెట్టాలి అని చెప్పి ఫిల్ చేయిస్తారు. ఆ నామినేషన్ వేరే ఫామ్స్ కూడా ఉంటాయి, ఆ ఫామ్స్ కూడా ఫిల్ చేయిస్తారు. సో ఎన్ఐటిఎస్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక ఫిల్ చేయిస్తారు దాన్ని. అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిజెక్షన్ మెయిల్స్ వస్తాయి. ఎలా అంటే మనకి ఆల్రెడీ మనం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వెళ్దాము అని అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రిజెక్షన్ మెయిల్స్ వస్తాయి. లైక్ మీకు ఇచ్చిన డేట్ రోజు రావట్లేదు, క్యాన్సిల్, లైక్ మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోండి అన్నట్లు. సో అది ఎందువల్ల వస్తాయి అంటే సమ్టైమ్స్ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాము, స్కాన్ చేయకుండా కనుక అప్లోడ్ చేశారంటే క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకి క్లారిటీగా అప్లోడ్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తారు. అండ్ మనం ఐడి కార్డ్కి కూడా ఒక ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేస్తాము. ఆ పిక్ క్లియర్గా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మాత్రం ఫోటో తీసి పెట్టొద్దు. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోతే అలా పెడుతున్నారంటే క్లియర్గా ఉండేటట్టు, లైక్ మంచిగా కనిపించేటట్లు, బ్లర్ అవ్వకుండా ఆ ఇమేజ్ బాగుండేటట్లు పెట్టుకోండి. లేదంటే నార్మల్గా క్యామ్లో పిక్ దిగన్నా, నార్మల్ ఫోటో క్యామ్లో అన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా దిగన్నా అప్లోడ్ చేయండి. ఈ ఫోటో వల్ల అయితే నేను చాలామందివి రిజెక్షన్ రావడం చూశాను.
అండ్ ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల. అండ్ ఒక్కోసారి ఏంటంటే మనం 10th అండ్ ఇంటర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. సో 10th దగ్గర ఇంటర్ ఫిల్ చేసినా, ఇంటర్ దగ్గర 10th ఫిల్ చేసినా వాళ్ళు చెక్ చేసినప్పుడు రిజెక్షన్ మెయిల్ పంపిస్తారు. అండ్ రిజెక్షన్ మెయిల్ వచ్చిన తర్వాత మనకు రిజెక్షన్ రీజన్ కూడా పంపిస్తారు. ఫస్ట్ పంపించరు, భయపడతారు, తర్వాత పంపిస్తారు. సో రిజెక్షన్ మెయిల్ చూసిన వెంటనే ప్యానిక్ అవ్వకండి. మీకైతే ఆ డేట్కి, మీకు ఇచ్చిన డేట్కే ఆన్బోర్డింగ్ అయితే జరిగిద్ది. సో ఆ రిజెక్షన్ పెట్టిన తర్వాత రిజెక్షన్కి రీజన్ పెడతారు. ఆ రీజన్లో మీకు అర్థమైద్ది ఫోటో రిజెక్ట్ అయిందా, సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందా, డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయలేదా అని చెప్పి. సో ఆ రీజన్ చూసి మీరు మళ్ళీ లాంచ్ ప్యాడ్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ లైక్ చేంజ్ చేయడం కానీ, మళ్ళీ అప్డేట్ చేయడం కానీ, ఫోటో మళ్ళీ అప్లోడ్ చేయడం కానీ, వాళ్ళకి సెండ్ చేయడం కానీ ఇలా చేయండి. సో ఇలా చేసిన తర్వాత మీకు నార్మల్గా సో ఆన్బోర్డింగ్ ఉన్న రోజు ముందు రోజు కానీ, ఆ ముందు రోజు కానీ కన్ఫర్మేషన్ మెయిల్స్ వస్తాయి. అందరికీ ఆ రోజే వస్తాయి. రిజెక్షన్ మెయిల్ వచ్చిన వాళ్ళకైనా, రాని వాళ్ళకైనా ఆ రోజే మెయిల్స్ వస్తాయి. సో ఈ రిజెక్షన్ మెయిల్స్ వచ్చిన వాళ్ళకి కూడా కన్ఫర్మేషన్ మెయిల్స్ ఆ రోజు వస్తాయి. సో మీరు ఏంటంటే ఫస్ట్ రిజెక్షన్ మెయిల్ చూసినప్పుడు ప్యానిక్ అసలు అవ్వకండి. పక్కా ఇస్తారు. లైక్ వీళ్ళు ఏంటంటే భయపడతారు, చాలా భయపడతారు. మనకేం తెలీదు, ఫ్రెషర్స్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ భయపడతాము. మేము చూసాము కేసెస్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్యానిక్ అవ్వకుండా డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మంచిగా ఫిల్ చేయండి. నేను మీకు ఒక స్కానర్ చెప్తాను. ఆ స్కానర్లో మీరు ఏమైనా ఫొటోస్ కానీ, మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టండి. ఓకెన్ స్కానర్ అని చెప్పి ఉంటుంది యాప్, ప్లే స్టోర్లోనే ఉంటుంది. సో అది కనుక డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క సర్టిఫికేట్ని స్కాన్ చేసి పెట్టండి. క్లియర్గా స్కాన్ చేసి పెట్టండి. రిజెక్షన్ ఏం రాదు. నేను అంతే చేశాను, నాకైతే రిజెక్షన్ రాలేదు. అన్నీ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశాను. ఇదైతే ఈ రిజెక్షన్ మెయిల్స్ గురించి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. నాకు తెలిసిన రీజన్స్ అయితే నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఐడి కార్డ్ ఇచ్చేస్తారు, మీకు కిట్ ఇస్తారు, ల్యాప్టాప్ ఇవన్నీ ఇచ్చేస్తారు ఇండక్షన్ 5 days రోజు. అండ్ ఇండక్షన్ 5th day ప్రీ టెస్ట్ ఉంటుంది. ఆ ప్రీ టెస్ట్ గురించి మాట్లాడే ముందు మీ నుండి నాకు ఒక వన్ థింగ్ లైక్ సపోర్ట్ కావాలి. జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫోసిస్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి షేర్ చేయండి, జస్ట్ సపోర్ట్ చేయండి అంతే. థ్యాంక్ యూ. సో నేను ఆల్రెడీ ప్రీ టెస్ట్ గురించి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ చూసినప్పుడు ఓకే అర్థమైంది అందరికీ. బట్ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మనకి వాళ్ళు కండక్ట్ చేసే ప్రీ టెస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ DBMS, జావా, LND, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. సో వీటిలో జావా నుండి 25 bits, DBMS నుండి 10 bits అండ్ LND నుండి 15 bits అండ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఈ రెండు కలిపి 10 bits వస్తాయి. అండ్ జావా ఎలాంటి బిట్స్ వస్తాయి అంటే లైక్ మనకి సూడో కోడ్స్ ఇలా ఉంటాయి కదా, ఆ సూడో కోడ్స్ నుండి అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పి ఇలాంటివే వస్తాయి. బట్ కొంచెం పెద్ద కోడ్ ఉండిద్ది. సింపుల్గా ఆలోచిస్తే చేసేయచ్చు. సింపుల్ అని చెప్పలేము, బట్ లాజిక్ ఉండిద్ది. అండ్ DBMSలో జాయిన్స్ మీద ఎక్కువ అడుగుతారు. ఇన్నర్ సబ్ క్వైరీస్ వీటి మీద DBMS క్వశ్చన్స్ వస్తాయి. 10 questions వస్తాయి. LND అంటే లైక్ లైఫ్ స్కిల్స్ లాగా మన ప్రొఫెషనల్ స్కిల్ని టెస్ట్ చేయడానికి 15 questions ఉంటాయి LND నుండి. అండ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కలిపి 10. సో యాప్టిట్యూడ్లో లైక్ క్యాలెండర్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండిద్ది, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉండిద్ది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ నార్మల్ ఇలాంటి క్వశ్చన్స్, ఏజెస్ వీటి మీద వస్తాయి. అండ్ ఇవైతే బేసిక్ ఎగ్జామే. సో దీనిలో కనుక 65% కనుక వస్తే మీకు నచ్చిన స్ట్రీమ్ 65 and above వస్తే వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఒక 5 streams మనకి చాయిస్ ఇస్తే ఆ 5లోనే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉండిద్ది. ఒకవేళ 64 వచ్చినా అంతకంటే బిలో వచ్చినా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నార్మల్గా వాళ్ళే స్ట్రీమ్ ఇస్తారు అంతే. సో అంత స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఎలాగైనా మనకి తెలియని స్ట్రీమ్సే నేర్చుకుంటాం మనం. అడ్వాంటేజ్ ఏంటి అంటే జస్ట్ మీకు నచ్చిన స్ట్రీమ్, మీకు తెలిసిన స్ట్రీమ్ తీసుకోవచ్చు అంతే. ఇదే ప్రీ టెస్ట్ గురించి. సో ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే ప్రిపేర్ అయ్యండి. 65 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.